వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను జగన్ రెడ్డి తూతూ మంత్రంగా నిర్వహించారని, సొంత తండ్రి జయంతి వేడుకలను నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ జగన్ రెడ్డిని షర్మిల గట్టిగానే వాయించేశారు. ఎన్నికల సమయంలో ఒక్కో సిద్ధం సభకు 30 నుండి 40 కోట్లకు వేచించిన వైసీపీ వైఎస్ఆర్ జయంతి రోజున కనీసం ఓ సభను నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జయంతి మీకు స్పెషలే కదా, ఇలాగైనా జరుపుకునేది అంటూ షర్మిల దూనుమాడారు. రాజకీయంగా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ జగన్కు షర్మిల కొద్ది రోజుగా సంకేతాలు పంపుతున్నారు. ఏమాత్రం సందు దొరికినా జగన్ను టార్గెట్ చేస్తూ ప్రజల అటెన్షన్ను తన వైపు మళ్లించుకోవాలనుకుంటున్నారు. వైఎస్ఆర్ రాజకీయ వారసురాలిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేలా జగన్పై విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైఎస్ఆర్ కు జగన్ రాజకీయ వారసుడు కాదని, తాను మాత్రమే ఆ కోవలానికి వస్తానని షర్మిల పదే పదే చెప్పుకోవడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. వైఎస్ఆర్ పేరును వైసీపీ భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ అభిమానులు సన్నిహిత నేతలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకురావడమే లక్ష్యంగా ఆమె రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె గడిచిన కొన్ని రోజులుగా జగన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. వైసీపీని దెబ్బకొట్టడమే తక్షణ కర్తవ్యంగా భావించి దూకుడు పెంచుతున్నారని అంటున్నారు. అయితే జగన్పై షర్మిల ఓ రేంజ్లో విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. జగన్ అయినా తన చెల్లికి కౌంటర్ ఇచ్చే సాహసం ఇప్పట్లో చేసేలా కనిపించడం లేదు. దీంతో షర్మిలను ఢీకొట్టేందుకు వైసీపీ నుంచి జగన్ ఎవరిని రంగంలోకి దింపుతారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.